హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు శుభవార్త. డీఏ పెంపుపై నిర్ణయము. త్వరలో ఉత్తర్వులు విడుదల అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ మరియు కరువు భత్యం డీఏ లెక్కింపులో కీలక పాత్ర పోషించే కన్వర్షన్ ఫార్ములా ఏ విధంగా పనిచేస్తుందో మనం ఇప్పుడు చాలా లోతుగా మరియు వివరంగా చర్చించుకుందాము. అసలు ఈ యొక్క కన్వర్షన్ ఫార్ములా అంటే ఏమిటి? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడు దానికి అనుగుణంగా ఉద్యోగుల జీతాల్లో ఎంత మేర మార్పు ఉండాలో నిర్ణయించే ఒక ప్రామాణిక గణిత సూత్రము. ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందుతున్నటువంటి 33.67% అయితే ఉంది. ఇది జూలై 1, 2023 నుంచి అమల్లోకి వచ్చినటువంటి పాత లెక్కల ప్రకారం కొనసాగుతోంది. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు కాలచక్రం మారుతూనే ఉంది. కానీ కొత్త డీఏలు మాత్రం ఇంకా ప్రభుత్వం నుండి విడుదల కాలేదు. దీనివల్ల ఉద్యోగులు ఎదురుచూపులు చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా 2024 సంవత్సరానికి సంబంధించి 2 డీఏలు, 2025 సంవత్సరానికి సంబంధించి మరో 2 డీఏలు మరియు 2026 ప్రారంభంలో రావాల్సిన ఒక డీఏ కలిపి మొత్తం 5 డీఏ ఇన్‌స్టాల్‌మెంట్లు పెండింగ్‌లో ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. ఈ 5 డీఏలు కనుక ఒకేసారి విడుదలైతే ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మార్పనేది వస్తుంది. ఈ డీఏ లెక్కింపు ప్రక్రియ అనేది కేవలం ఊహల మీద కాకుండా క్షేత్రస్థాయిలో ఉన్న ఆర్థిక గణాంకాల ఆధారంగానే జరుగుతుంది. మరి దీనికోసం కేంద్ర ప్రభుత్వం మరియు గణాంక శాఖలు ఒక నిర్దిష్టమైన డేటాను సేకరిస్తాయి. ఈ డేటాలో ముఖ్యంగా వినియోగదారుల ధరల సూచి సిపిఐ కీలక పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు 261.42 డివైడెడ్ బై 287.616 ఇటువంటి గణాంకాలను ప్రాతిపదికగా తీసుకొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత శాతం డీఏ ఇవ్వాలో నిర్ణయిస్తారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డీఏ శాతాన్ని నేరుగా తీసుకోకుండా దానికి ఒక ప్రత్యేకమైన కన్వర్షన్ ఫ్యాక్టర్‌ను ఉపయోగిస్తుంది. అదే 0.91% అనే సూత్రం. సో, అంటే కేంద్రం 1% డీఏ ఇస్తే మన రాష్ట్ర ఉద్యోగులకు అది 0.91గా మారుతుంది. ఇలా కేంద్రం ఇచ్చే ప్రతి 1%కి మన రాష్ట్ర నిబంధనల ప్రకారం అనుగుణంగా మార్చుకొని లెక్కించాల్సి ఉంటుంది. సో, దీన్ని స్టేట్ గవర్నమెంట్ కన్వర్షన్ ఫార్ములా అని పిలుస్తారు. ఇక కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సీపీఐ గురించి మనం మరింత వివరంగా చెప్పుకోవాలి. మార్కెట్‌లో లభించేటటువంటి పాలు, కూరగాయలు, నూనెలు, పెట్రోల్ వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఎంత శాతం మేర పెరిగాయో ఈ ఇండెక్స్ అనేది తెలియజేస్తుంది. సామాన్యుడి జేబుపై ధరల భారం పెరిగినప్పుడు ఆ భారాన్ని తట్టుకోవడానికి ప్రభుత్వం ఉద్యోగికి ఇచ్చే అదనపు సాయమే ఈ యొక్క కరువు భత్యం లేదా డీఏ. ఒకవేళ ఈ యొక్క ఇండెక్స్ భారీగా పెరిగితే డీఏ కూడా భారీగా పెరుగుతుంది. సో, కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసినటువంటి లెక్కల ప్రకారంగా పెండింగ్‌లో ఉన్నటువంటి 5 డీఏల శాతం వరుసగా 4%, 3%, 2%, 3%, 2%. సో, ఈ వరుసగా 5 డీఏలనమాట. జనవరి 2024 నుంచి జనవరి 2026 వరకు. మరి ఇవన్నీ కలిపితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం 14% వరకు అదనపు డీఏ అనేది లభిస్తుంది. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అనుసరించే 0.1% ఫార్ములా ప్రకారంగా 14%కి లెక్కిస్తే అది 12.74% అయితే మారుతుంది. ఈ యొక్క 12.74% అనేది చాలా పెద్ద మొత్తం. ఇది ఉద్యోగుల జీతాల్లో వేల రూపాయల వ్యత్యాసాన్నయితే చూపిస్తుంది. అయితే ఇక్కడ మనం మరొక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. అదే పీఆర్సీతో విలీనం కావటం. సాధారణంగా కొత్త వేతన సవరణ ప్రకటించినప్పుడు అప్పటి వరకు ఉన్నటువంటి డీఏ శాతాన్ని బేసిక్ పేలో కలిపి కొత్త బేసిక్ పేను నిర్ణయిస్తారు. ప్రస్తుతం మనకున్నటువంటి 33.67% డీఏ అనేది 2023 జూలై నాటిది. అంటే కొత్త పీఆర్సీ గనుక 2023 జూలై ప్రాతిపదికన అమలు చేస్తే ఈ యొక్క 33.67% డీఏ మొత్తం బేసిక్ పేలో కలిసిపోతుంది. అలా కలిసిన తర్వాత కూడా మనం పైన చెప్పుకున్న 5 పెండింగ్ డీఏల వల్ల ఏర్పడినటువంటి 12.74% అదనపు డీఏ అలాగే మిగిలి ఉంటుంది. దీనివల్ల ఉద్యోగులకు కొత్త బేసిక్ పేతో పాటు ఈ యొక్క 12% కంటే ఎక్కువ డీఏ అదనంగా లభించే అవకాశం ఉంటుంది. అంటే ఒకవైపు పెరిగిన బేసిక్ పే, మరోవైపు కొత్త డీఏ 2 కలిసి ఉద్యోగుల వేతనాల్లో భారీ పెరుగుదలనైతే కలిగిస్తాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేవలం కాలయాపన చేయకుండా పెరుగుతున్న ధరల దృష్ట్యా ఉద్యోగుల ఇబ్బందులను గమనించాలని
సో, ఇప్పటికే 5 డీఏలు పెండింగ్‌లో ఉండటం వల్ల ఉద్యోగుల కుటుంబ ఆర్థిక ప్రణాళికలు దెబ్బతింటున్నాయి. సో, వెనువెంటనే కొత్త పీఆర్సీని ప్రకటించడంతో పాటు బకాయి ఉన్నటువంటి డీఏలను కూడా ఒక క్రమ పద్ధతిలో విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు ఈ యొక్క నిర్ణయం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న సానుకూల నిర్ణయం ఉద్యోగుల పనితీరును మరింత మెరుగుపరచడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కూడా కదలికను తీసుకొస్తుంది. ఈ కన్వర్షన్ ఫార్ములా ప్రకారంగా ఉద్యోగికి రావాల్సిన ప్రతి పైసా కూడా సకాలంలో అందితేనే ఆశించిన ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 12.74% పెండింగ్ డీఏ మరియు కొత్త పీఆర్సీపై ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించాలని అందరూ కోరుకుంటూ ఉన్నారు.